హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బాలామృతంతో స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాలామృతం పౌడర్ని ఒక కప్పు తీసుకోవాలి. ఈ పౌడర్ను ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 3 టీ స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 టీ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ ట్రే తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టిన్ని అందులో పెట్టుకొని మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయి ఉంటుంది. కేక్ని చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్ పెట్టి చూస్తే నైఫ్ క్లీన్గా వస్తే కేక్ రెడీ అయినట్టు. తర్వాత కేక్ని బయట తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన కేక్ని ఇలా ఒక ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా ఊడొస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బాలామృతం కేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.